హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. మొత్తం 8,921 టెంటేటివ్ వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. టెంటేటివ్ వేకెన్సీస్ అంటే ఆల్ ఇండియాలో ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను లెక్కిస్తే ప్రస్తుతానికి ఈ నంబర్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి సంఖ్య అయితే పెరగొచ్చు, లేదా ఈ యొక్క వేకెన్సీస్ని ఫైనలైజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పేపర్ 1 ఎగ్జామినేషన్ అనేది మనకి హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మీరు లోకల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. తెలుగులో అయినా, తమిళ్లో అయినా, ఎందులో అయినా కూడా మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియోస్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ని కూడా కొన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. 2019లో రాసినటువంటి పేపర్స్ అనమాట ఇవి. సో కొన్ని పేపర్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి మొత్తంగా 8,900కి పైగా వేకెన్సీస్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి, అంటే February 5th నుంచి మొదలవుతుంది. March 21st వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. మోర్ దాన్ 1 month మనకి టైం అయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫీ పేమెంట్ కూడా 23rd లోపే, అంటే March 23rd లోపే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంకా Tier 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి July 1st నుంచి July 28th వరకు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. Tier 2 ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ని మనకి November 21st కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 2 పేపర్స్లో ఉంటుంది. ఆ పేపర్ 1ని Tier 1 అంటారు, పేపర్ 2ని Tier 2 అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు అఫీషియల్ సైట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. రిజర్వేషన్ అనేది ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి కొన్ని పోస్టులకు వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటుంది. మరికొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి. సో 18 నుంచి 25 సంవత్సరాల వయసు దేనికంటే 1996 తర్వాత నుంచి 2003 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు కొన్ని పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. తర్వాత 18 నుంచి 27 సంవత్సరాలు అనేది 1994 నుంచి 2003 మధ్య పుట్టినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది యూఆర్ క్యాండిడేట్స్కి అనమాట. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అంటే ఓసీ క్యాండిడేట్స్ అనమాట. సో ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. అంటే ఈ 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇంకొక 5 years యాడ్ చేసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఈ పర్టికులర్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 28 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ పర్టికులర్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి 32 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, 13 years, 15 years అని చెప్పేసి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే వారికి ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మెట్రికులేషన్ అన్నారు. మెట్రికులేషన్ అంటే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ సైట్ ఉంది, ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ని పెట్టుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఒక రోజు వెయిట్ చేసి రేపటి నుంచి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఫీ ఉంటుంది. ఫీ వచ్చేసి ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే 100 rupees పే చేయాలి. మిగిలినటువంటి ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ మనీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి సంబంధించిన ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. February
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు దీనికి సంబంధించిన ఫీ అయితే పే చేసుకోవచ్చు. ఇంకా సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఏ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ రీజియన్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి సౌత్ రీజియన్ అనేది ఉంటుంది. సౌత్ రీజియన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో ఈ యొక్క సెంటర్స్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వారికి. అదే తెలంగాణ వారికి చూసుకున్నట్లయితే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ అనేది సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. ఇవి టైర్ 1 ఎగ్జామినేషన్ రాయడానికి, అంటే పేపర్ 1 ఎగ్జామినేషన్ రాయడానికి ఈ సెంటర్స్ ఉంటాయి. ఇంకా పేపర్ 2కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే డిస్క్రిప్టివ్ టైపు తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి విశాఖపట్నం ఉంటుందన్నమాట డిస్క్రిప్టివ్ టైపు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సౌతర్న్ రీజియన్ కింద మొత్తం 4 రాష్ట్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఉంటాయి. మీరు కనుక ఈ రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు ఈ రీజియన్లోనే మీకు జాబ్ లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, మ్యాక్సిమం అదే లొకేషన్లో వస్తుంది. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ముందుగా చెప్పుకున్నట్లుగా పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1ని డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అంటారు. పేపర్ 1ని ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అంటారు. పేపర్ 2ని డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అంటారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 1 వచ్చేసి మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్తో పాటు మనకి జనరల్ స్టడీస్ నుంచి ఇండియన్ పాలిటీ, హిస్టరీ, బయాలజీ, జాగ్రఫీ వీటన్నిటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి రావడం జరుగుతుంది. 90 మినిట్స్లో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 మినిట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా 120 మినిట్స్ వచ్చేసి ఎవరైతే స్క్రైబ్ పెట్టుకుంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఇంకొక ఎక్స్ట్రా 30 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 అవర్స్ టైం అయితే వారికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి పేపర్ 1కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ అయినటువంటి దానికి. ఇంకా పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకి డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఇస్తారు. మీరు అనుకుంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదు అంటే మీరు 8th షెడ్యూల్ ప్రకారం మీ లోకల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. మీరు తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగులో రాసుకోవచ్చు, తమిళ వాళ్ళు తమిళ్లో రాసుకోవచ్చు అనమాట. 50 మార్క్స్కి ఉంటుంది. 30 మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. ఒక విషయం చెప్పాలి నేను మీకు, ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ఏదైతే ఉందో ఇది హిందీలో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ ఉంటుంది. ఓకే, 2 లాంగ్వేజెస్ మనకి చూపిస్తుంది. మనకు ఆన్లైన్లో సిస్టంలో చూసినప్పుడు పైన ఇంగ్లీష్లో ఉంటుంది, కింద హిందీలో ఉంటుంది క్వశ్చన్ అనేది. ఆప్షన్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ డిస్క్రిప్టివ్ టైప్ చూసుకున్నట్లయితే మీరు ఓన్లీ దీన్ని తెలుగులో రాసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, అలాగే హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో కూడా రాసుకోవచ్చు అనమాట. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. 30 మినిట్స్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. జస్ట్ పాస్ అయితే చాలు, ఈ మార్క్స్ని కన్సిడర్ చేయరు, బట్ పాస్ అవ్వాలి ఖచ్చితంగా జాబ్ రావాలి అంటే. ఇంకా పేపర్ 1కి సంబంధించి 4 సబ్జెక్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి A to Z గ్రామర్ రూల్స్ అనేవి అడుగుతారు. వొకాబులరీ ఉంటుంది, అలాగే సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే రీజనింగ్లో ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది. తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే నంబర్ సిస్టమ్ నుంచి మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఏవైతే ఉన్నాయో, జామెట్రీ కానీ అలాగే ఇతర సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ అండ్ మెన్సురేషన్ కూడా ఈ యొక్క టాపిక్స్లో మనకి అడగడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి మనకి అన్ని A to Z జనరల్ స్టడీస్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మనకి అడగడం జరుగుతుంది. ఇంకా పేపర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకోవచ్చు, లేదా మీరు లోకల్ లాంగ్వేజ్లో కూడా రాసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది, ఆల్రెడీ చెప్పాను. ఇంకా చూసుకున్నట్లయితే మీకు సంబంధించి మ్యాక్సిమం మీకు జాబ్ ఎక్కడ వస్తుంది అంటే మీరు ఏదైతే రీజియన్ సెలెక్ట్ చేసుకున్నారో అదే రీజియన్లో మ్యాక్సిమం వస్తుంది. ఇన్ కేసు మీకు బ్యాడ్ లక్ కనుక ఉన్నట్లయితే వేరే రాష్ట్రాల్లో కూడా రావచ్చు, ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా రావచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది. పేపర్ 1లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ బేసిస్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. 2018 నుంచి ఎస్ఎస్సికి కూడా నార్మలైజేషన్ అనేది అప్లై చేయడం జరిగింది, నార్మలైజేషన్ రూల్ని తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క ఎంటీఎస్కి కూడా నార్మలైజేషన్ అనేది ఉంటుందన్నమాట. సో నార్మలైజేషన్ ప్రకారం
మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. మనకి పేపర్ 2 ఏదైతే ఉందో అది జస్ట్ డిస్క్రిప్టివ్ టైపు, అది క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ క్వాలిఫై మాత్రమే అవ్వాలి. ఇంకా పేపర్ 1 వచ్చేసి దీనికి సంబంధించి మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోని ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.